ఇస్తున్నామని 5 మంది ఎంపీలతో మా నాయకుడు ఇక్కడ లోక్సభలో ఏదైతే తోట నరసింహం గారు ఉన్నారో వారికి లెటర్ ఇవ్వడము, దానికి ముందే విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండి అక్కడ మీడియాకి చిక్కడము, మీడియా వాళ్ళు ఫోటో తీస్తే అక్కడి నుంచి పరిగెత్తి పారిపోవడము, ఇవన్నీ చూస్తే ఒక కుట్ర రాజకీయాలు. ఎప్పుడైతే విభజన సమయంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశాడో కాంగ్రెస్ పార్టీతో కలిసి విభజన జరిగేదానికి సహకరించాడో, ఆ రోజు కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్కు 9:30కు లెటర్ ఇచ్చి 10 గంటలకు ఏ విధంగా విత్డ్రా చేసుకున్నాడో మళ్ళీ ఈరోజు కూడా అదే జరుగుతుందేమో అని మాకు అనుమానంతో, భయంతో మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ అన్యాయానికి గురవుతారనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ లెటర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు సమయం లేదు కనుక ఈరోజు జరిగితే పర్వాలేదు, జరగకుండా ఉంటే 54 మంది ఎంపీలతో ముందుగానే సంతకాలు సేకరించి మిగతా పార్టీల మద్దతు తీసుకొని సోమవారము 54 మంది ఎంపీలతో అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిర్ణయించడం జరిగినది. ఈ 54 మందితో కూడా మిగతా పార్టీలతో కూడా మాట్లాడి 54 మందితో ఒకసారి సంతకాలు సేకరించి స్పీకర్కి ఇస్తే కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఏదో ఒకరో ఇద్దరో ఇస్తే మిగతా పార్టీలంతా కూడా డిన్లో ఉంటే, లేకుంటే కానీ 54 మంది లేచి నిలబడకుండా ఉంటే ఈ అవిశ్వాసం ఈ రోజుతోనే క్లోజ్ అవుతుంది. అదే విధంగా భారతీయ జనతా పార్టీతో పెద్దలతో విజయసాయిరెడ్డి మాట్లాడుకొని ఈరోజు అవిశ్వాసం పెట్టినాడు. అయినా కూడా మేము అక్కడ చూస్తాము, అది వస్తే మేము కూడా మద్దతు ఇస్తాం. లేదంటే సోమవారం 54 మంది ఎంపీలతో సంతకాలు సేకరించే మేము అవిశ్వాస తీర్మానం పెట్టడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే టుడే